గత సంవత్సరం భారత్ పాకిస్తాన్పై దాడులు నిర్వహించిన సమయంలో ఆసిఫ్ మునీర్ బంకర్లో దాక్కొని భారత్ను సీజ్ ఫైర్ కోసం వేడుకున్నాడని వార్తలు కూడా చూసాం మనం. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో మళ్ళీ అక్కడ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆసిఫ్ మునీర్ భారత్పై విషం చిమ్మే ప్రయత్నం చేశాడు. అయితే రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆసిఫ్ మునీర్ భారీ హెచ్చరికలు చేస్తూ ఇలా అన్నాడు: భవిష్యత్తులో ఏ శత్రువు అయినా మళ్ళీ దుస్సాహసం చేస్తే ఈసారి యుద్ధం సరిహద్దులకే పరిమితం కాదు, దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి అని అన్నాడు. అతను నేరుగా భారత్ పేరు ప్రస్తావించకపోయినా అతని వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నాడో ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంటుంది. గత సంవత్సరంలో పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇచ్చిన ప్రతీకారం పాకిస్తాన్ సైన్యానికి పూర్తిగా షాక్కి గురి చేసింది. భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిపింది. బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్లోని అనేక కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ దాడుల సమయంలోనే పాకిస్తాన్ సైన్యంలో తీవ్ర గందరగోళం నెలకొంది. పరిస్థితి అంతగా చేజారిపోయిందని బంకర్లలో దాక్కున్న ఆసిఫ్ మునీర్ చివరకు సీజ్ ఫైర్ కోసం వేడుకోవాల్సి వచ్చింది. కానీ భారత్ సంయమనం పాటించిన వెంటనే పాకిస్తాన్ తన ప్రజల ముందు తప్పుడు విజయ కథలు చెప్పడం ప్రారంభించింది. ఇప్పుడు అదే అవమానకరమైన ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు మునీర్ మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. DQHలో జరిగిన కార్యక్రమంలో ఆసిఫ్ మునీర్ తన సైన్యాన్ని భారీగా పొగిడాడు. అలాగే పాకిస్తాన్ తన సార్వభౌమాధికారంపై ఎలాంటి రాజీ పడదు అని కూడా ప్రకటించాడు. అతను మాట్లాడుతూ, మా శత్రువులు ఒక విషయం మర్చిపోవద్దు, పాకిస్తాన్ తన సార్వభౌమాధికారాన్ని ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు. భవిష్యత్తులో ఎవరైనా మళ్ళీ దుస్సాహసం చేస్తే ఈసారి యుద్ధం పరిధి చాలా పెద్దది అవుతుంది, దాన్ని కేవలం సరిహద్దులకే పరిమితం చేయము అని హెచ్చరించాడు. అయితే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటి అంటే, నిజంగా పాకిస్తాన్కు అంత శక్తి ఉందా? ఎందుకు అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో కేవలం 4 రోజుల్లోనే పాకిస్తాన్ సైన్యం మోకాళ్ళపై పడిపోయింది. చివరకు భారత్ ముందు సీజ్ ఫైర్ కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తన ప్రసంగంలో మునీర్ మళ్ళీ కాశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించాడు. కాశ్మీర్ లేకుండా పాకిస్తాన్ కథ పూర్తి కాదు అని వ్యాఖ్యానించాడు. ఇది పాకిస్తాన్ చాలా ఏళ్లుగా ఉపయోగిస్తున్న పాత వ్యూహమే అని విమర్శకులు కూడా అంటున్నారు. ఎప్పుడైతే దేశంలో పరిస్థితులు దిగజారుతాయో ఆ సమయంలో అక్కడి సైన్యం కాశ్మీర్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని జనరల్గా మనం చెప్పే అవసరమే లేదు, అందరికీ తెలుసు ఆ వాస్తవం. ఇక వాస్తవానికి ఈరోజు పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా మారిపోయిందని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే దేశంగా వచ్చిన చెడ్డ పేరు ఇప్పటికే పాకిస్తాన్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్తున్నారు. ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలు కేవలం దేశీయ రాజకీయాల కోసం చేసిన ప్రకటనగా కనిపిస్తున్నాయని కూడా చెబుతున్నారు. తమ ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని కూడా విమర్శిస్తున్నారు. ఇక భారత్ మాత్రం ఎప్పటికీ శాంతినే కోరుకుంటుందని మరోసారి స్పష్టం చేస్తున్నాం. కానీ భారత్ భద్రతపై ఎవరైనా దాడి చేస్తే పాకిస్తాన్ తరతరాలు గుర్తుంచుకునేలా సమాధానం ఇస్తామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. అందుకే పాకిస్తాన్ భారత్పై గీదర్ బెదిరింపులు చేయటం మానేసి తమ దేశంలో ఉన్న అసలు సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆసిఫ్ మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఇండియా 9 టీవీ.